నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అంతా ఖుషే కదా. ఇవాళ మన జబర్దస్త్ వంటలో వేసేది క్యారెట్ రైస్. మొదగాల వండుకున్న అన్నం అట్లా వెడల్పుగా వరుసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇక పొయ్యి పైన కడాయి పెట్టి అందులో నూనె పోసి సాజీరా, బగారాకు, దాల్చిన చెక్క, కాజు, పల్లీలు వేసి నూనెలో మంచిగా వేగించుకోవాలి. అవి జర బ్రౌన్ కలర్ కాగానే పుదీనాకులు, కరేపాకులు, ఉల్లాకు, ఉల్లిగడ్డల ముక్కలు వేసుకొని నూనెలో మంచిగా వేగించుకోవాలి. ఇక ఉల్లిగడ్డలు కూడా వేగంగానే తురిమిన క్యారెట్ వేసేసుకోవాలి. ఇక ఏముంది, అవి కూడా మంచిగా కలిపి నూనెలో వేగించుకోవాలి. దోస్తులు, మేము చేసిన ఇంకిన్ని రైస్ రెసిపీస్ ఎండ్ స్క్రీన్ మీద పెట్టిన చూసుకోరి. క్యారెట్ కూడా వేగినాక అందులో అల్లము, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి మంచిగా కలుపుకొని 2 నిమిషాలు అట్లనే మాడకుండా కలుపుకుంటా వేగించుకోవాలి. ఏం దోస్తులు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలే? దబ్బున సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టురు. మేము ఇట్లా వీడియో పెట్టుడుతోటే మీకు అట్లా నోటిఫికేషన్ వస్తుంది. వేగినాక ముందుగా చల్లార్చుకున్న అన్నంలో సగం వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం అన్నం ఒకటేసారి వేస్తే మంచిగా గలవదు. మంచిగా కలిసినాక ఇక మిగిలిన అన్నం కూడా వరుసుకొని ఇక ఏముంది మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. క్యారెట్ తినడం వల్ల కంటికి, చర్మానికి మంచిది, యాంటీ ఆక్సిడెంట్ కూడా. ఉత్త క్యారెట్ తినుడు నచ్చని వాళ్ళు ఇట్లా ట్రై చేసి చూడరి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇక ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని పొయ్యి బంద్ చేసి దించుకున్నాడే, గంతే క్యారెట్ రైస్ తయారు. అన్నం గరం మీదనే తినుండ్రి, గరం మీద తింటేనే అసలైన మజా. వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి యాద్ మరవకురి. మళ్ళా వచ్చే వీడియోలో కలుద్దాం.